హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ బజే వాయువేగం, స్టారింగ్ బై కార్తికయ్య, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్ అండ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ రెడ్డి. అండ్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. ఇంకా కథ విషయానికి వస్తే, ఇద్దరు బ్రదర్స్ అయిన వెంకట్ అండ్ రాజు వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూ రావడంతో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఆపరేషన్కి కావాల్సిన మనీ అరేంజ్ చేసే ప్రాసెస్లో వీళ్ళిద్దరూ ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడ్డారో మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీ మనకు టోటల్గా 2 hours 16 minutes రన్ టైంతో ఉంటుంది. అండ్ ఈ మూవీ స్టార్టింగ్ ఒక 30 minutes నార్మల్గానే వెళ్తుంది. తర్వాత నుండి స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఆ మనీని అరేంజ్ చేసే ప్రాసెస్లో వీళ్ళు ప్రాబ్లమ్స్లో పడినప్పటి నుండి ప్రతి సీన్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇంకా ఎమోషనల్ సీన్స్తో చాలా బాగా వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగానే ఎండ్ చేశారు. ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఎమోషనల్ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీలో లవ్ స్టోరీ కూడా ఉంటుంది, బట్ ఎక్కువసేపు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో ఉన్న స్టోరీ కొంచెం రొటీన్గా ఉన్నా కానీ బెటర్ స్క్రీన్ ప్లేతో మంచి కాన్సెప్ట్తో మూవీ ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కార్తికయ్య ఈ మూవీలో వెంకట్ రోల్లో చాలా బాగా చేశాడు. ఎమోషనల్ సీన్స్లో కానీ ఫైటింగ్ సీన్స్లో కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఐశ్వర్య మీనన్ కూడా తనకిచ్చిన రోల్లో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో హీరోయిన్కి మంచి స్కోప్ ఉంది. అండ్ రాహుల్ టైసన్ కూడా చాలా రోజుల తర్వాత మంచి స్క్రిప్ట్ సెలెక్షన్తో వచ్చాడనిపించింది. అండ్ ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ మూవీలో ఒకటే సాంగ్ ఉంది అండ్ అది కూడా అంతేం అనిపించలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్గా ఉంది. సో ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఈ మూవీలో ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ బ్యాడ్ కంటెంట్ అయితే లేదు, కాబట్టి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.